దేశమా భారతదేశమా దేశ జనమా ప్రజలందరినీ ప్రగతి పథంలో నడిపే పరమాత్ముడి తత్వము ప్రజలందరిలో నింపే భారతదేశమా దేశ మళ్ళీ నువ్వేనా? హలో చెక్ హలో బలో క్రీస్తు మహారాజుకి క్రైస్తవుల ఐక్యత. బలో క్రీస్తు మహారాజుకి క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత. బలో క్రీస్తు మహారాజుకి. బలో క్రీస్తు మహారాజుకి. క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవుల ఐక్యత. ఇంకా కొంచెం స్పీడ్ గా బాబు, కొంచెం లైవ్, కొంచెం స్పీడ్ గా నానా వ్యాన్ వారు కొంచెం స్పీడ్ గా రైట్ రైట్. మతం మారితే మతం మారితే మతం మారితే మతం మారితే మతం మారితే మతం మారితే క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, చర్చిలపై దాడులు, చర్చిలపై దాడులు, చర్చిలపై దాడులు, సేవకులపై దాడులు, సంఘాలపై దాడులు. క్రైస్తవులకు 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 మత స్వేచ్ఛ మా హక్కు. మత స్వేచ్ఛ నా హక్కు. మత స్వేచ్ఛ నా హక్కు. మత స్వేచ్ఛ నా హక్కు. చర్చిలపై దాడులు అరికట్టాలి. క్రైస్తవులపై దాడులు అరికట్టాలి. మత స్వేచ్ఛ. బలో క్రీస్తు మహారాజుకి. బలో క్రీస్తు మహారాజుకి. చర్చిలపై దాడులు, క్రైస్తవులపై దాడులు. మత స్వేచ్ఛ. బాబా కొంచెం సులవాల. మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛ. We want justice. 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 క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి. సేవకులపై దాడులను, చర్చిలపై దాడులను ఆపాలి. సేవకులపై దాడులను ఆపాలి. చర్చిలపై దాడులను ఆపాలి. We want justice. 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 మత స్వేచ్ఛ. 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 మత స్వేచ్ఛ నా హక్కు. మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛ. మత స్వేచ్ఛ. క్రైస్తవులపై దాడులు, చర్చిలపై దాడులు, సేవకులపై దాడులు. ఒక్కసారి బాబు
క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు దయచేసి ఒకసారి ఒక్కసారి ప్లీజ్ అందరు రౌండ్ అవ్వండి ప్లీజ్ ముందుకు వస్తారు ఒకసారి అందరు రౌండ్ అవ్వండి ప్లీజ్ ఆపాలి దాడులను ఆపాలి క్రైస్తవులపై దాడులను క్రైస్తవులపై దాడులను క్రైస్తవులపై దాడులను మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు We want justice. 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 క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మత స్వేచ్ఛ కావాలి మత స్వేచ్ఛ కావాలి మా హక్కు మత స్వేచ్ఛ 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 మా హక్కు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి ఆపాలి క్రైస్తవులపై దాడులు ఒక నిమిషం క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత బోలో యేసు మహారాజుకు బోలో యేసు మహారాజుకు ఈ దినం మనమందరం నిరసనగా ఈ ర్యాలీ చేయడానికి కారణం క్రైస్తవుల హక్కులకు కలిగే భంగం. ముఖ్యంగా 1950వ సంవత్సరం ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళిత క్రైస్తవుల హక్కులను కాలరాసే ఆ ఆర్డినెన్స్ ఉందో దానిని వెంటనే రద్దు చేయాలని లేక దాన్ని సవరించాలని ఈరోజు ముక్త కంఠంతో క్రైస్తవ సమాజం నినదిస్తూ ఉంది. 1956వ సంవత్సరంలో సిక్కులు మతాన్ని స్వీకరించిన దళితులకు ఎస్సీ స్టేటస్ ఇచ్చిన ఈ ప్రభుత్వాలు 1990వ సంవత్సరంలో బుద్ధిజం స్వీకరించిన దళితులకు ఎస్సీ స్టేటస్ ఇచ్చిన ఈ ప్రభుత్వాలు క్రైస్తవత్వం స్వీకరించిన దళితులకు మాత్రం ఎస్సీ స్టేటస్ ఉండదు అని చెప్పడం ఇది వివక్షే కదా. ఎందుకు ఈ వివక్ష? దళితుల మీద ఎందుకు ఈ అణిచివేత నిర్ణయం? దీన్ని ముక్త కంఠంతో మేము నినదిస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం లేక చట్టాలు మార్పు తీసుకురావాలని, క్రైస్తవులకు మత స్వేచ్ఛ ఉండాలని, దేవుణ్ణి ఆరాధించుకునే సౌలభ్యం అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి భారతదేశం ఉండాలని కోరుకుంటూ ఈ దినం ముక్త కంఠంతో మేము నినదిస్తూ ఉన్నాం. బోలో యేసు మహారాజుకు. క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు మత స్వేచ్ఛ మత స్వేచ్ఛ మత స్వేచ్ఛ మా హక్కు మత స్వేచ్ఛ మా హక్కు మత స్వేచ్ఛ మత స్వేచ్ఛ క్రైస్తవులపై దాడులు మందిరాలపై దాడులు చర్చలపై దాడులు సేవకులపై దాడులు మన బ్యాన్ కొంచెం ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలి నా చూసుకుంటూ ఉండాలి. ఎవరంటే కొంచెం డైరెక్షన్ అవ్వండి. బ్యాన్ ఇంకా ముందుకెళ్ళండి. క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి మత స్వేచ్ఛ మా హక్కు 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 క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి
క్రైస్తవులపై దాడులు ఆపాలి. ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి. ఆపాలి క్రైస్తవులపై దాడులు ఆపాలి. కూర్చుందన్నా దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. కొంచెం ముందుకెళ్ళండి. ఆ డిస్టెన్స్ రాలండి. మరీ స్పీడ్ వెళ్ళిపోవాలి. చాలు ఆ డిస్టెన్స్ రండి. ఇంకా ముందుకెళ్ళండి. స్లోగా వెళ్ళండి. దళిత క్రైస్తవుల ఐక్యత దళిత క్రైస్తవుల ఐక్యత. మతం మారితే మతం మారితే కులం మారదు. మతం మారితే దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. మత స్వేచ్ఛ మత స్వేచ్ఛ మా హక్కు. 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 క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. చర్చలపై దాడులు ఆపాలి. చర్చలపై దాడులు ఆపాలి. పాస్టర్స్ పై దాడులు ఆపాలి. మందిరాలపై దాడులు ఆపాలి. సంఘాలపై దాడులు ఆపాలి. సేవకులపై దాడులు ఆపాలి. క్రైస్తవ్యంపై దాడులు ఆపాలి. క్రైస్తవ్యంపై దాడులు ఆపాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. మత స్వేచ్ఛ మత స్వేచ్ఛ మా హక్కు. మత స్వేచ్ఛ మా హక్కు. మత స్వేచ్ఛ మా హక్కు. వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. మతం మారితే కులం మారదు. మతం మారితే కులం మారదు. మతం మారితే కులం మారదు. మతం మారితే కులం మారదు. అందరూ రౌండ్ అప్ చేయండి. రావాలి. ఇక కూర్చుంటానికి కూర్చుంటారు. తల్లిలో తీసుకుంటాను. ఇక కూర్చోండి. చెప్తాను చూడండి ఒకసారి. ఈ సమయంలో రౌండ్ 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 ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు రెవరెండ్ రైమో చౌహాన్ హోలీమన్ గారు మాట్లాడతారు. ఈరోజు క్రైస్తవ సమాజము దళిత క్రైస్తవ వర్గం రోడ్డు మీద 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దళితులకు మత స్వేచ్ఛ లేదు. ప్రభుత్వాలు మారుతున్న దళితుల విషయంలో ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. ఈరోజు సమాజంలో వివక్షకృతమైన దళిత వర్గం క్రైస్తవులుగా మందిరాలకు వెళుతుంటే వారి గౌరవం వస్తుంది. మందిరాలకు వెళుతుంటే వారి ఘనత వస్తుంది. అయితే మందిరాలకు వెళ్ళిన వారికి క్రైస్తవులుగా వారి విశ్వాసం ప్రకటించిన వారికి దళితులకు హక్కులు తీసివేయడం రాజ్యాంగ విరుద్ధం. భారతదేశ పౌరులందరినీ సమాన దృష్టితో చూడాలని రాజ్యాంగం చెప్తుంటే రాజ్యాంగానికి విరుద్ధంగా 1950 సంవత్సరం రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని ఈరోజు ప్రభుత్వాలు అధికారులు సమాజం అంతా కూడా దళితులను వివక్షకు గురి చేస్తూ వారి మీద దాడులకు పాల్పడడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వానికి మేము నివేదన తెలియపరుస్తున్నాం. తప్పకుండా దీనిలో ఆలోచన చేయాలి, పునరాలోచన చేయాలి, పార్లమెంట్లో తీర్మానం చేయాలి. దళితులకు అందరికి వలె సమాన హక్కులు కల్పిస్తూ రిజర్వేషన్ కల్పిస్తూ వారి హక్కులను వారి మత స్వేచ్ఛను వారి సొంతంగా అనుభవించడానికి శాంతంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు అనుభవించిన అవకాశాన్ని వారు కూడా కలుగజేయాలి. ఏదైతే దాడులు జరుగుతున్నాయో క్రైస్తవ మందిరాల మీద క్రైస్తవ సమాజం మీద దళిత వర్గం మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి. దాడి చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా వివక్ష చూపిస్తూ ఉన్నారు. క్రైస్తవ వర్గాన్ని క్రైస్తవ విశ్వాసాన్ని కించపరుస్తూ రకరకాల దూషణ మాటలు మాట్లాడుతున్న వారి మీద ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసినా కానీ ఇంతవరకు వారి మీద చర్యలు తీసుకుపోవడం చాలా విచారకరం. ఇది ప్రభుత్వం దళిత వర్గం మీదలా క్రైస్తవ సమాజం మీదలా చూపిస్తున్న వివక్షాన్ని మేము తెలియపరుస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మాకు నినాదం ఒకటే, మత స్వేచ్ఛను కాపాడాలి, క్రైస్తవుల యొక్క హక్కులను కాపాడాలి, దళితుల హక్కులను పరిరక్షించాలి. దళితులకి ఏదైతే హక్కులు రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులు అనుభవించడానికి సమాన ప్రాతినిధ్యాన్ని వారికి ఇవ్వాలని, మరి క్రైస్తవ విశ్వాసంలో ఉన్న దళితుల వివక్ష చూపించకుండా వారి హక్కులను కాలరాయకుండా వారికి సమాన హక్కులు ఇచ్చి వారిని ప్రోత్సహించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభుత్వాల దీని విషయంలో మరి ఒక మంచి తీర్మానాన్ని జరిగించాలని కోరుతూ ఉన్నాం. ఇది మా ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. ఈ సమయంలో నాయకులుగా మనమందరము మన యొక్క భారతదేశ మహాత్మా గాంధీ పితామహులు జాతీయ నాయకులు వారికి జాతీయ పితామహులు వారికి పూలదండలు వేసి క్రైస్తవుల పక్షాన మన విజ్ఞప్తి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. క్రైస్తవుల
ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా. మతం మారితే మతం మారితే మతం మారితే మతం మారితే మతం మారితే మతం మారితే We want! We want! We want! We want! We want! justice. మతం మారితే కులం మారదు. మతం మారితే కులం మారదు. మతం మారితే కులం దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలి. చర్చిలపై జరుగుతున్న దాడులు ఆపాలి. సంఘాలపై జరుగుతున్న దాడులు ఆపాలి. సేవకులపై జరుగుతున్న దాడులు ఆపాలి. ఆ పాలి సేవకులపై జరుగుతున్న దాడులు ఆపాలి. ఆ పాలి చర్చలపై జరుగుతున్న దాడులు మత స్వేచ్ఛ మా హక్కు. 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 దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. కొంచెం నాన్న క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల హక్కులను పరిరక్షించాలి. క్రైస్తవుల హక్కులను, క్రైస్తవుల హక్కులను, క్రైస్తవుల హక్కులను. మత స్వేచ్ఛ. మతం మారితే నాన్న కొంచెం మతం మారితే 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 క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. పాస్టర్లపై దాడులు ఆపాలి. పాస్టర్లపై దాడులు ఆపాలి. ఆ పాలి 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 పాస్టర్లపై దాడులు ఆపాలి. నాన్న కొంచెం డిస్టెన్స్ రావాలన్నా నువ్వు కొంచెం ముందుకెళ్ళిపో. మమ్మల్ని ఫాలో అవుతూ కొంచెం డిస్టెన్స్ పెట్టింది. ఇంకా ముందుకెళ్ళిపోండి, ఇంకా ముందుకెళ్ళిపోండి, ఇంకా ముందుకి. ఇంకా చాలు చాలు చాలు. అలాగే స్లోగా వెళ్ళండి. అలాగే. ఎవరు జంక్షన్ లో We want, we want, we want మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. అయితే మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులపై దాడులు ఆపాలి. పాస్టర్స్ పై దాడులు ఆపాలి. పాస్టర్స్ పై దాడులు ఆపాలి. చర్చిలపై దాడులు ఆపాలి. చర్చిలపై దాడులు ఆపాలి. మత స్వేచ్ఛ, మా హక్కు మత స్వేచ్ఛ, మా హక్కు మత స్వేచ్ఛ, మా హక్కు మత స్వేచ్ఛ, మా హక్కు మత స్వేచ్ఛ. మా హక్కు వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి. మతం మారితే మతం మారితే కులం మారదు. మతం మారితే కులం మారదు. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. జస్టిస్ 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 మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు జస్టిస్ 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 మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే కులం మారదు మతం మారితే క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి. క్రైస్తవ హక్కులకు పరిరక్షణ కల్పించాలి. క్రైస్తవ హక్కులను. మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మా హక్కు మత స్వేచ్ఛ, మా హక్కు వర్ధిల్లాలి. మత సామరస్యం, వర్ధిల్లాలి. మత సామరస్యం, వర్ధిల్లాలి. క్రైస్తవ ఐక్యత, వర్ధిల్లాలి. మత సామరస్యం,
క్రైస్తవులపై దాడులు ఆపాలి ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి ఆపాలి. నాన్న కొంచెం ముందుకెళ్ళమన్నా, ముందుకెళ్ళిపోవాలి, ఇంకా ముందుకెళ్ళిపోవాలి. అదే మీరు డిస్టెన్స్ ప్లీజ్ ఏమనుకోవద్దు, నన్ను ఫాలో అవుతూ ఉన్నాను. ఓకే, అలా 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 చాలు. అలాగా మీకు మాకు మధ్య డిస్టెన్స్ చూసుకోండి. క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, చర్చిలపై దాడులు, చర్చిలపై దాడులు, ఆపాలి, చర్చిలపై దాడులు, ఆపాలి, చర్చిలపై దాడులు, క్రైస్తవులపై దాడులు, మత స్వేచ్ఛ హక్కు, 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 మత స్వేచ్ఛ హక్కు. We want justice. 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 క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి. మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ సమయంలో దైవజనుడు టాటా విక్టర్ గారు దయచేసి వారు క్రైస్తవులు ఉద్దేశించి మత స్వేచ్ఛ కొరకు 2 మాటలు జ్ఞాపకం చేస్తారు. ప్రస్తుతము భారతదేశంలో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రాల్లో కానివ్వండి, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని తూర్పుగోదావరి జిల్లా క్రైస్తవ సంఘాల పక్షాన, రాజమండ్రి పట్టణ క్రైస్తవుల పక్షాన ఒక నినాదాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ దినాన్న మేమందరము మా స్వేచ్ఛ, మా మతం, మా హక్కు, మా కులం, మా హక్కు అనే విషయాలు ప్రభుత్వాన్ని దృష్టికి విన్నవించాలని ఈ శాంతి ర్యాలీని మేము కొనసాగిస్తున్నాం. క్రైస్తవులంటే ఎందుకు ఆ చిన్న చూపు? భారతదేశంలో పుట్టాము, భారతదేశంలో పెరిగాము, భారతదేశ సాంప్రదాయాలతో పాటు భారతదేశాన్ని గౌరవిస్తున్నాం, భారతదేశంగా మేము గౌరవిస్తున్నాము, గర్విస్తున్నాము, క్రైస్తవులుగా జీవిస్తామనే హక్కును, మా స్వతంత్రతను ఎవరు దోచుకోకుండా ఉండాలని, ఎవరు దాన్ని అణిచివేయకుండా ఉండాలని, ఎందుకు వివక్షతో చిన్నచూపు చూస్తున్నారన్న బాధతో మేమందరము కంకణం కట్టుకుని ప్రభుత్వానికి ఒక విన్నపం తీసుకొస్తున్నాం. ఒక మెమోరాండం తయారు చేసి రాజమండ్రి పట్టణంలో ఉన్న ప్రభుత్వ నాయకులకు, ప్రతినిధులకు అందజేస్తున్నాము. మత సామ్రాజ్యం వర్ధిల్లాలి, క్రైస్తవుల హక్కులు పరిరక్షించాలి అనే ఉద్దేశంతో మేమందరము క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవులను కొడుతున్నారు, హింసిస్తున్నారు, మందిరాలు తొలగిస్తున్నారు, మాట్లాడుతుంటే ఎవరెవరో వచ్చి ఎక్కడెక్కడో మా యొక్క నిర్దిష్టలను వారు చూపించేవారుగా ఉన్నారు. మేము ఇక్కడే ఉన్నాము, మేము ఈ దేశం వారము, మేము ఇక్కడే జన్మించాము, దేశంలో ఉండే సర్వ హక్కులను మేము వినియోగించుకోవడానికి భారతదేశం ఇచ్చిన చట్టాన్ని మేము అనుభవించాలని కోరుకుంటున్నాం. ఇందులో 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే ఆ ఉత్తర్వుల్లో ఉన్న సిక్కు మతస్థులు క్రైస్తవులు స్వీకరిస్తే వాళ్ళకి దళితులైన వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, బౌద్ధువులు మరి ఎవరిని స్వీకరించినా వారి హక్కులు ఉంటాయి. కానీ దళితులు క్రైస్తత్వాన్ని స్వీకరిస్తే, అంగీకరిస్తే వీరికి ఎందుకు ఎస్సీ హోదా ఉండదు? ఎందుకు ఎస్సీ హోదాను తొలగించాలని ప్రభుత్వం చూస్తుంది? ఎందుకు 1950 సంవత్సరంలో ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు ఎందుకు ఇచ్చారు? ఇచ్చిన తర్వాత అనేకమైన నినాదాలు, అనేకమైన శాంతి ర్యాలీలు ప్రభుత్వానికి వినిపిస్తూ ఉంటే ఎందుకు ఇంతవరకు దాన్ని రద్దు చేయలేదు? వారు కోరుతున్నప్పుడు రద్దు చేస్తున్నప్పుడు, క్రైస్తవులు కోరుతున్నప్పుడు, దళిత క్రైస్తవులు కోరుతున్నప్పుడు ఈ ఉత్తర్వులు ఎందుకు రద్దు చేయరు? ఎందుకు మా హక్కులు మాకు ఇవ్వరు? ఎందుకు మా సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తుందన్న ముఖ్య ఉద్దేశంతో క్రైస్తవుల పక్షాన ఒకే స్వరముతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మత స్వేచ్ఛ మా హక్కు, మత స్వతంత్రం భారతదేశం ఇచ్చిన హక్కు. మా మతంతో మేము కాదు, మానవులుగా జీవించాలని ఆశిస్తున్నాము. భారతదేశంలో పుట్టిన మేము భారతీయునిగా గర్విస్తాము. అలాగే క్రైస్తవుడిగా జన్మ హక్కును మేము కలిగి ఉంటాం. కాబట్టి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ప్రజాప్రతినిధులారా, ప్రభుత్వ నాయకులారా, మరి అందరూ మా విన్నపాలు విని 1950 సంవత్సరంలో వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు వెంటనే రద్దు చేయండి. క్రైస్తవులకు కావలసిన హక్కులను స్వేచ్ఛగా కల్పించండి, మందిరాలను కాపాడండి, జరుగుతున్న దాడులను అరికట్టండి. ఎవరైతే దాడులు చేస్తున్నారో శిక్షించండి. మేము కేసులు పెడుతుంటే అది కొట్టివేయకుండా నిజాయితీగా నీతి నియమాలు పాటించి వాటికి తగిన శిక్షలు విధించి క్రైస్తవుల స్వేచ్ఛను కాపాడండి, క్రైస్తవుల మతాన్ని
సంఘాలు కాపాడండి, క్రైస్తవుల సంఘాలు కాపాడండి, క్రైస్తవ నాయకులను కాపాడండి. ఇదే మా యొక్క నినాదం, ఇదే మా యొక్క విన్నపం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. భారతీయునిగా గర్విస్తా, క్రైస్తవునిగా అతిశయిస్తా. భారతీయునిగా క్రైస్తవునిగా, భారతీయునిగా బాబు ముందుకెళ్ళాలి. భారతీయునిగా క్రైస్తవునిగా అతిశయిస్తాం, భారతీయునిగా గర్విస్తాం, క్రైస్తవునిగా అతిశయిస్తాం, భారతీయునిగా గర్విస్తాం, క్రైస్తవునిగా అతిశయిస్తాం, భారతీయునిగా గర్విస్తాం, క్రైస్తవునిగా అతిశయిస్తాం, భారతీయునిగా గర్విస్తాం, బాబు ముందుకెళ్ళాలి. భారతీయునిగా క్రైస్తవునిగా అతిశయిస్తాం, క్రైస్తవునిగా భారతీయునిగా. క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, చర్చిలపై జరుగుతున్న దాడులు, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. దళితులపై దాడులు, దళిత క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, చర్చిలపై దాడులు, సేవకులపై దాడులు. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. మత స్వేచ్ఛ, మతం మారితే, 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 మతం మారితే. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. మన వ్యాన్ కొంచెం ముందుకెళ్ళాలి సార్. జస్టిస్, జస్టిస్, దళిత క్రైస్తవుల ముందుకి ముందుకి దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. రాష్ట్రాలపై జరుగుతున్న దాడులను ఆపాలి, రాష్ట్రాలపై జరుగుతున్న దాడులను ఆపాలి, సంఘాలపై జరుగుతున్న దాడులను ఆపాలి. క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. క్రైస్తవులపై దాడులు, చర్చిలపై దాడులు, క్రైస్తవులపై దాడులు, చర్చిలపై దాడులు. మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. మతం మారితే, 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 మతం మారితే. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే. We want justice. We want justice. We want justice.
మత స్వేచ్ఛ హక్కు మత స్వేచ్ఛ హక్కు మతం మారితే కులం మారదు 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 మత స్వేచ్ఛ మా హక్కు జస్టిస్ 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 ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. మన సౌండ్ కొంచెం ఎదరగబెట్టాలా పేషెంట్ ఎదరగబెట్టాలా మతం మారితే సౌండ్ కొంచెం ఎదరగబెట్టేయాలి సెంటర్లో పక్క అందరూ రౌండ్ అప్ చేయాలి ఇక్కడ దయచేసి వచ్చిన వారు ఇంకా ఎదరగబెట్టాలి సౌండ్ ఇంకా ఎదరగబెట్టాలి అయ్యో తీసుకెళ్ళండి నాయకులు క్రైస్తవ సంఘ పెద్దలు వేదిక మరి అంబేద్కర్ విగ్రహానికి మనం పూలదండ వేసి ప్రభుత్వానికి తెలియజేస్తాం. భారత రాజ్యాంగ నిర్మాణ అందరూ పైకి వెళ్ళొద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జాతికి భారతదేశానికి మన భారత రాజ్యాంగ నిర్మాణ దాత పైన 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 పూలదండ పంపించండి. ఆయన పూలదండ ఎక్కడ ఉంది పంపించండి. పంపించండి పైకి పంపించండి. మౌనేశ్వర్ గారు అయ్యా కంటిన్యూ చేయండి. మత స్వేచ్ఛ జరుగుతున్న దాడులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవులకు న్యాయం చేయాలి, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం. ఈ దినం మనం అందరం శాంతియుతంగా ఈ ర్యాలీ చేయడానికి భారతదేశంలో పుట్టి పెరిగిన మనం భారతీయుల్లో ఉన్న ప్రతి హక్కు పొందవలసిన వారు. అలాంటి మనలను విదేశీస్తులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అలా క్రైస్తవులను ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు, నిందించే వాళ్ళు ఎక్కువైపోయారు, మన హక్కులను గురించి కాలు రాసే వాళ్ళు ఎక్కువైపోయారు. దీన్ని సహించేది లేదని ఈ సందర్భంలో నేను తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా దళిత క్రైస్తవులు వారికి రావాల్సిన హక్కులను కాలరాయడంలో గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వాలు జరిగిస్తున్న అన్యాయపు చర్యలను మనం అందరం ముక్తకంఠంతో ఖండిద్దాం. ఇకనైనా 1950 సంవత్సరంలో అమలులోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని దాన్ని రద్దు చేయాలని ముక్తకంఠంతో మనం నిలదీస్తున్నాం. ఈ నిరసనలైన ముఖ్యమంత్రినైన మార్చాలని నేను కోరుకుంటూ క్రైస్తవుల హక్కులను బాలనులు వర్తించే వాటిని హెచ్చరిక చేస్తూ ఆ మాట ముగిస్తున్నాను. దేవుడు మన పక్షంగా కార్యము జరిగించునుగాక. We want. సంఘాలపై జరుగుతున్న దాడులను సమయంలో అయ్యా మహారాజు ఈరోజు రాజమండ్రి పట్టణంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ మరి ఇతర
శాతం అన్ని వర్గాల ప్రజలతో ఏకపక్షంతో మరి ర్యాలీ చేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి గడిచిన 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు కూడా దళిత వర్గానికి స్వేచ్ఛ లేదు, కాబట్టి మత స్వేచ్ఛ లేకుండా చేయడం అనేది మేము నిరసిస్తున్నాం. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రజలపై దొరికిపోయిన నాయకులైన వారు శాసనసభ్యులైతేనేమి, పార్లమెంట్ సభ్యులైతేనేమి వారి చేసిన తీర్మానాల్లో దళితుల పక్షాన వారి సార్లు వినిపించకపోవడం చాలా విచారకరం. మరి ఓటు గెలిపించిన విషయంలో దళితుల ఓట్లు కూడా ఉన్నాయి. నాయకులైన వారు స్పందించాలి, నాయకులైన వారు మాట్లాడాలి, న్యాయం జరిగించాలి. కానీ ఏ ఒక్కరు కూడా దళిత విషయంలో తమ స్వరం ఇవ్వకుండా న్యాయం గురించి మాట్లాడడం మౌనంగా ఉండడం అందరినీ బాధిస్తూ ఉంది. ఈరోజు ప్రజలందరూ రోడ్డుకు వచ్చి మాట్లాడుతున్నారంటే మా బాధని, మా నిరసనని మేము వ్యక్తపరుస్తున్నాం. మరి దళితుల విషయంలో జరిగిన వివక్ష మేము ఖండిస్తున్నాం. అవేక్ష తొలగించబడాలి. కాబట్టి 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏదైతే దళిత వర్గానికి అన్యాయం జరిగిందో, మరి దళితులు తమ మత స్వేచ్ఛ లేకుండా మరి ఆటంకపరచబడతారో ఆ ప్రెసిడెంట్ ఆర్డర్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. దళితులకు ఖచ్చితమైన మత స్వేచ్ఛనివ్వాలి. మరి దళితులకు ఉన్నవారు హిందూ మతాన్ని వెళ్తే వాళ్ళ హక్కులన్నీ అనుభవిస్తున్నారు. దళితులకు ఉన్నవారు సిక్కు మతాలకు వెళ్తే వాళ్ళ హక్కులు అనుభవిస్తున్నారు. దళితులకు ఉన్నవారు బౌద్ధ మతం వెళ్తే వాళ్ళ హక్కులు అనిపిస్తున్నారు. అయితే దళితులకు ఉన్నవారు క్రైస్తవ మతాలకు వెళ్తే వారి హక్కులు ఎందుకు కోల్పోతారు? ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కదా, ఇది వివక్ష కదా, ఇది చట్టానికి వ్యతిరేకం కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్న ఈనాటి ప్రభుత్వాన్ని మేము నిరసిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిలో స్పందించాలి, పార్లమెంట్లో స్పందించాలి, పార్లమెంట్లో తీర్మానం చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ విషయాన్ని తీసుకొని దీంట్లో న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. మరి గడిచిన 70 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం కానీ ఎవరు స్పందించలేదు. ఈరోజు దేశవ్యాప్తంగా దళితులందరూ రోడ్డు మీద వచ్చారు, నిలబడ్డారు, మాట్లాడుతున్నారు, స్వరములు ఎత్తున్నారు, ఆవేదన తెలియపరుస్తున్నారు. కనుక ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నాయకులు ఎవరుతున్నారు, అధికారులు ఎవరుతున్నారు, స్పందించాలి. ఈరోజు న్యాయం జరిగించాలి. దళితులు కూడా భారతీయ పౌరులని, దళితులు కూడా సమాన స్వేచ్ఛ హక్కులు ఉన్నాయనే విషయాన్ని వారు గుర్తించి ఆ హక్కులను పరిరక్షించాలని, వాళ్ళ హక్కులు వారు అనిపించే అవకాశం తెచ్చని కోరుతున్నాం. అందరూ కూడా నా పేరు రెవరెండ్ జుహాని హారుడన్, హాలిడే కృష్ణ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్. క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత. We want justice. We want justice. We want justice. క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు. దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. దళిత క్రైస్తవుల ఐక్యత ఆపాలి, ఆపాలి దాడులను ఆపాలి, 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 ఆపాలి. నెమ్మదిగా ముందు రండి ఆయన. ఆపాలి, 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 ఆపాలి. క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. We want justice. We want. We want. We want. మతం మారితే కులం మారదు, 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 మతం మారితే మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. క్రైస్తవులపై దాడులు, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి, పాస్టర్స్ పై దాడులు ఆపాలి, సంఘాలపై దాడులు, చర్చిలపై దాడులు. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. మత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే. క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత. We want. We want. We want. We want. మతం మారితే, మతం మారితే, మతం మారితే, మతం మారితే. We want. We want. We want. మతం మారితే,
మతం మారితే V1 మతం మారితే క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలి. సంఘాలతో జరుగుతున్న దాడులను ఆపాలి. V1 మతం మారితే बोलो क्रिस्त महाराज के మతం మారితే మత స్వేచ్ఛ बोलो क्रिस्त महाराज के క్రైస్తవుల ఐక్యత దళిత క్రైస్తవుల ఐక్యత దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. మతం మారితే V1 మతం మారితే దళిత క్రైస్తవుల ఐక్యత మత స్వేచ్ఛ మతం మారితే నాన్న వ్యాన్ ముందుకెళ్ళాలి. మతం మారితే దళిత క్రైస్తవుల ఐక్యత మతం మారితే మత స్వేచ్ఛ క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి, క్రైస్తవులపై జరుగుతున్న అరాచకాలు, క్రైస్తవులను కలిగిస్తున్న ఇబ్బందుల దృష్ట్యా గత ఎన్నడూ లేని విధంగా ఈ ఇటీవల కాలంలో చర్చలను కూడదేయడం, చర్చలకు వెళ్ళే ఎస్సీలకు ఎస్సీ హోదా కల్పించకూడదు అని ప్రభుత్వాల నుండి ప్రజల చేత ఎన్నుకోబడినట్టు రాజకీయ నాయకుల నుండి వస్తున్న బెదిరింపులు లేక అరాచకాలను దృష్ట్యా ఈ శాంతి ర్యాలీని క్రైస్తవ పక్షాన ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయాలని మేమందరం ఉద్దేశించి పిలిచి ఉన్నాం. క్రైస్తవులంటే ఎందుకు అక్షర అని ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 1950
ఏ మతాన్ని స్వీకరించినా ఆ మత స్వేచ్ఛ ఇస్తున్నారు. కానీ అదే దళితులు క్రైస్తవత్వాన్ని అంగీకరిస్తే వారికి ఎస్సీ హోదా పోతుంది, వారు ఎస్సీలుగా ఉండరు అని బెదిరిస్తున్న ఈ చట్టాలు, ఈ సభలు ప్రజల పక్షాన ఉండడానిక, లేకపోతే ఒక రాజకీయంగా ఒక రాజరికంలో ఉండి ప్రజలందరినీ అణగార్చడానిక? ఎస్సీలు క్రైస్తవ మతం తీసుకుంటే వారు భవిష్యత్తు ఏం బాగుందా, వారి స్టేటస్ ఏమైనా మెరుగుపడిందా, వారు ఏమైనా ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే వారు లేరు అని మేము అందరూ చెప్పగలుగుతున్నాం. ఈరోజు మనిషికి మతాన్ని స్వీకరించే మనసు ఉంది. ఆ మనసును బట్టి ఏ మతాన్ని స్వీకరించవచ్చు. అది భారతదేశం యొక్క రాజ్యాంగ ఉద్దేశమై ఉంది. భారతదేశము సార్వమత స్వతంత్రం కలిగిన దేశం. ఈ దేశంలో క్రైస్తవుడని, హిందువుడని, ముస్లిం అని ఏ భేదము లేదు, అందరూ ఒకటే. అలాంటప్పుడు ఎందుకు హిందువులకు ఇచ్చే స్వేచ్ఛ క్రైస్తవులకు లేకపోతున్నారు, అలాగే ముస్లింకి ఇచ్చిన స్వేచ్ఛ క్రైస్తవులకు ఎందుకు లేకపోతున్నారు? అది అన్ని మా హృదయాల్లో ఉన్నట్టు చాలా బాధపడుతున్న విషయము. ఈ బాధను ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నాము. మా నాయకులు చెప్పినట్టుగా గడిచిన 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని భయంకరమైన విపత్తులు, భయంకరమైన అరాచకాలు, భయంకరమైన బెదిరింపు కాల్స్, మనకు ఏదైనా మాట్లాడుతుంటే, సోషల్ మీడియాతో మాట్లాడుతుంటే చంపేస్తాం, లేపేస్తాం అనే బెదిరింపు కాల్స్ కూడా మా క్రైస్తవులపై వస్తున్నాయి, మా పక్షాన మాట్లాడే నాయకులపై వస్తున్నాయి. కనుక ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే మన ముఖ్యమంత్రి వారిలో, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దృష్టికి, అలాగే పట్టణంలో ఉన్న ప్రభుత్వ నాయకులకు ఇదే విధంగా మా అందరి పక్షాల జాతీయ నాయకులంటే ప్రధాని మోడీ గారికి కూడా వినిపించాలని కోరుకుంటూ మా శాంతులను నిర్వర్తించాము. ఇప్పుడు అందరి పక్షాన మాట్లాడుతున్నది ఎవరైనా టాటా పెనుమాక, మరి రాజమండ్రి కాన్స్టిట్యూన్సీ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఈ నా యొక్క వాయిస్ మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి సమయంలో క్రైస్తవులందరూ ఒక మాటపై వచ్చి హిందువులు కూడా ఏకమై షెడ్యూల్ క్యాస్ట్ నుండి వచ్చినటువంటి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఆ కులానికి సంబంధించినటువంటి మాలమాదిగులకు ఉన్న ఉపకులాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేక ఇటు దళితులు, క్రైస్తవ సంఘాలు, అలాగే దైవ సేవకులు ఏక మాటపై ఒక బాట వేసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వానికి విన్నవించాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు శాంతి ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈవేళ మొత్తం రాష్ట్రమంతటా కూడా అనేక ప్రాంతాలలో, పట్టణాల్లో, మండలాల్లో కూడా ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఒకటే, అనాది నుండి కూడా ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వారిపై వివక్షతో, కక్షతో, ప్రత్యేకించి కుల వ్యవస్థను తీసుకుని వచ్చి దాని మీద కక్ష కట్టి చాలా బలహీనపరుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గత కాలంలో ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వాడు నేను ఎస్సీ అని చెప్పుకోవాలంటే ఓ పాస్టర్ సర్టిఫికెట్ ఇచ్చి ఇతను మా చర్చికి రావడం లేదు అని సర్టిఫికెట్ ఇస్తే ఎంఆర్ఓ ఆఫీసులో అది తీసుకొని అప్పుడు వీడు ఎస్సీ అని సర్టిఫికెట్ ఇచ్చేవారు. కాలక్రమేపీ ఏం చేశారంటే క్రైస్తవులు పెరుగుతున్న కొలది ఇప్పుడు క్రైస్తవులపై ఈ వివక్ష తీసుకొచ్చి సంఘాలపై దాడులు చేస్తూ, పాస్టర్లపై దాడులు చేస్తూ, కులాల్లో చిచ్చులు పెడుతూ ఈరోజు మత స్వేచ్ఛను పోగొట్టి భయంకరమైనటువంటి మరి భయానికి, దుస్థితికి తీసుకొచ్చి దాడులకు పురుకొల్పి ఈవేళ చర్చలు కూర్చేస్తున్నారు, పాస్టర్ల మీద దాడులు చేస్తున్నారు, మందిరాలపై దాడులు చేస్తున్నారు, విశ్వాసాలను బెదిరిస్తున్నారు. ఎక్కడికి వెళుతుంది, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో మరి ఇంతవరకు మేము ఆలోచించాం. అయితే ఈవేళ దళిత సంఘాలు కానీ, క్రైస్తవ పాస్టర్లు కానీ, లేకపోతే సంఘాలు కానీ ఒక మాటపై వచ్చి మత స్వేచ్ఛ మా హక్కు, మా హక్కును కాలరాయడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు రాసినటువంటి, ఇచ్చినటువంటి ఆ రాజ్యాంగంలో చట్టరీత్యా మాకు హక్కు ఉంది. ఆ హక్కును మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ప్రభుత్వాలకి విన్నపం చేస్తున్నాం. ఇది శాంతి ర్యాలీగా ప్రారంభించాం. ఇంకా రాబోయే కాలంలో ఇది విజృంభించకుండా ప్రభుత్వాలు స్పందించాలి. ఓ ప్రక్క ఆకువీడు ప్రాంతంలో మందిరాలు కూర్చేస్తే ఏ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరూ స్పందించలేదు. కేసులు పడితే తీసుకోలేదు, మందిరాలు కూస్తే ప్రశ్నించలేదు. కారణం అక్కడ క్రైస్తవులు ఓట్లే లేదా, ఎలక్షన్ అప్పుడు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళలేదా, మందిరాల దగ్గరికి వెళ్ళలేదా, దళితుల దగ్గరికి వెళ్ళలేదా? కాబట్టి సభాపూర్వకంగా మేము మానవులం, మేము కూడా మనుషులమే, మాకు కూడా హక్కులు ఉన్నాయి. మా హక్కులను కాలరాసే పరిస్థితి ఎవరికీ లేదని
తెలియపరుస్తూ శాంతియుతంగా జరిగించుకోండి. ఈ ర్యాలీకి సహకరించిన పెద్దలందరికీ నమస్కృతం తెలియపరుచుకుంటూ మోజస్ బాబు కోడి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ప్రెసిడెంట్ గారు. క్రైస్తవ ఐక్యత! క్రైస్తవ ఐక్యత!